గంట్యాడి నుండి గంగవరం వచ్చే రోడ్లో భారీ వాహనాల రాకపోకలను వెంటనే నిలుపుదల చేయాలని గంగవరం 4 గ్రామాల యువకులు అధ్యక్షులు కంబాల మహేష్ డిమాండ్ చేశారు. భారీ వాహనాలకు వ్యతిరేకంగా జీవీఎంసీ 64 వార్డు గంగవరం గ్రామంలో 4 గ్రామాల యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. గంగవరం నుండి గంట్యాడి వెళ్లే రహదారిలో నిత్యం భారీ వాహనాలు తిరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. 1990 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇక్కడ 100 అడుగుల రోడ్డు ఆమోదించినప్పటికీ 25 అడుగుల రోడ్డు మాత్రమే వేశారని అన్నారు. మిగతా స్థలాన్ని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 4 గ్రామాల యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కంబాల మహేష్, గంగవరం స్థానికులు. ఈరోజు ఏదైతే గంట్యాడి నుంచి గంగవరం వచ్చే మార్గం 100 ఫీట్ రోడ్డుగా 1982లో దీన్ని ప్రొసీడ్ చేశారు. కాకపోతే ఆ మార్గాన్ని అప్పుడు 100 ఫీట్ రోడ్డుగా వేయకుండా ఒక 25 రోడ్డుగానే వేశారు. మిగతా భూమి ఏదైతే మిగిలిందో ఆ భూమినేమో ఇటు గంగవరం మేనేజ్మెంట్, ఇటు శ్రావణ్ మేనేజ్మెంట్ ఆక్యుపై చేశారు. ఈ రోడ్లో ఇలా ఆక్యుపై చేయడమే కాకుండా ఏదైతే 25 ఫీట్ రోడ్ వేసారో ఆ రోడ్లో శ్రావణ షిప్పింగ్, స్టీల్ మండ్ సంబంధించిన భారీ వాహనాలు నిత్యం కాలయాపన లేకుండా అతివేగంతో వాళ్ళు ముందుకెళ్లడం వల్ల ఇక్కడ నివసించే గంగవరం ప్రజలు నిత్యం ప్రమాదాలు గురై ప్రాణ నష్టం కూడా జరిగే స్థితికి వచ్చింది. దీనిపై అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ, ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఎంత చెప్పినా సరే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఇటు స్టీల్ మౌంట్ మీద కానీ, శ్రావణ షిప్పింగ్ మీద, ఆ యాజమాన్యం మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ భారీ వాహనాలు తిరగడానికి ఈ యాజమాన్యాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు కొమ్మగాస్తున్నారు. దీన్ని వెంటనే విరమించుకోవాలి, గంగవరం ప్రజల్ని కాపాడాలి. ఇదే ప్రజాప్రతినిధులకి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి కానీ, కార్పొరేటర్కి కానీ అందరికీ కూడా ఓట్లేసి గెలిపించింది దేనికంటే గంగవరంలో ప్రజలందరికీ కూడా రక్షణ కల్పిస్తారని, వాళ్ళకి ఒక్కరికి భంగం కలగకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడతారనేసి మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు అదే స్టీల్ మౌంట్కి, శ్రావణ షిప్పింగ్కి కొమ్మగాసే ప్రజాప్రతినిధులు వచ్చారు. వాళ్ళు ఎటువంటి ప్రమాదాలు గురి చేస్తున్నా సరే వచ్చి మాట్లాడుతున్నా తప్ప ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఎటువంటి చర్యలు చేపట్టట్లేదు.